తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభువు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము ఉపమానాలు అనే భాగాన్ని అయితే చాలా కాలం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఉపమానాల్లో ఒక భాగముగా ఈరోజు కూడా ఒక చరిత్ర భాగాన్ని అయితే ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు సమాజము ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా ధనము కలిగితే పక్కన వాళ్ళు ఊరుకోలేరు. ఎవరికైనా మేలుకరంగా వాళ్ళు జీవిస్తే పక్కన వాళ్ళు ఊరుకోలేరు. సొంత అన్నదమ్ములైనా సొంత అక్క చెల్లెళ్ళైనా ఒకరికంటే ఒకరు బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయలేరంటే ఊరుకోలేని పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. అంతేనా? అయితే ఇప్పుడు సమాజంలోనే కాదు కానీ భూమి పుట్టిన మొదలుకొని కూడా మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగ ఉన్నది అంటే, లోకంలో కూడా ఒక సామెత ఉండేది, పాముని ఎంత పాలు పోసి పెంచిన పాములో విషమే ఉండిద్ది కానీ వేరేది ఉండదు అని. అలాగే మనిషి స్వభావం కూడా మొదటి నుంచి, అంటే ఈరోజు ఏదో మనుషులు దుర్మార్గులు అయిపోతున్నారు, చెడ్డవారుగా ఉన్నారు అని అనుకుంటున్నాం కానీ భూమి పుట్టిన మొదలుకొని మనుషులు ఎప్పుడు కూడా కొంత చెడు లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా అన్నదమ్ములు ఇరువురు కలిసి దేవునికి ఏం చేశారంటే అర్పణ ఇచ్చారు. చూడండి 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అంటే ఒకవైపు హేబేలు అర్పణ తెచ్చాడు, ఒకవైపు కయ్యోను కూడా అర్పణ తెచ్చాడు. మీకు అర్పణ అనే విధానాన్ని చూసినప్పుడు కూడా 2వ వచనంలో మొదట ఎవరి పేరు తెలియజేశాడంటే, తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, భూమిని సేద్యపరచువాడు. కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంటే ఇద్దరు అన్నదమ్ములు అర్పణ తెచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు అర్పణ తెచ్చినప్పుడు ఆ అర్పించిన ఆ పదార్థాలు వేరువేరు. ఒకటి ధాన్యము, ఒకటి మాంసము. మనకు అర్థం అవ్వాలి అంటే, అంతేనా? అర్పించిన పదార్థాలు వేరు కాబట్టి దేవుడికి నాన్ వెజ్ ఇష్టం కాబట్టి హేబేలు అర్పణను తీసుకున్నాడు అని అనుకుంటున్నారా? అంటే దేవుడికి అర్పించిన పదార్థము కాదు కానీ అర్పించిన విధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుడు ఏం చేశాడంటే 5వ వచనము, వాళ్ళ ఇద్దరి అర్పణలో దేవుడు హేబేలు అర్పణను మాత్రమే ఏం చేశాడంట, లక్ష్య పెట్టాడు. అంటే ఈ భూమి మీద నిజముగా చాలామంది పనులు చేయవచ్చు, కానీ అందరి పనులు కూడా అభివృద్ధి పడవు. అలాగే కయ్యూను హేబేలు ఇద్దరూ అర్పణ ఇచ్చారు. ఇద్దరు అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, కేవలం ఎవరి అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడంట, హేబేలు అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హేబేలు అర్పించిన విధానము చూసి కయ్యూనును హేబేలులాగా అర్పించాలని అనుకోలేదు, కానీ హేబేలు అర్పించిన తరువాత దేవుడు దీవించిన దానిని బట్టి హేబేలు మీద ఏం పెంచుకున్నాడంటే ఈర్ష్య బాగా పెంచుకున్నాడు, లేదా కోపము బాగా పెంచుకున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునికి హేబేలు ఏమైపోయాడంటే దగ్గరవాడైపోయాడు. అంటే కయ్యూను కంటే హేబేలు ఏమయ్యాడంటే గొప్పవాడైపోయాడు. అంటే గొప్పవాడైపోతున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? బాగా కయ్యూనుకి అర్థమైంది. గొప్పవాడైపోతున్నాడు అనగానే కయ్యూను ఓర్చుకోలేకపోయాడు.
ఈరోజు మనుషులు కూడా మనతో పాటు పెరిగి మనతో పాటు తిరిగి మనకంటే గొప్పవాళ్ళు అయిపోతే ఓర్చుకోలేని ఏడుపు గొట్టు ముఖం అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. భూమి పుట్టినప్పుడు, భూమి ప్రారంభంలో సొంత తమ్ముడు ఎదుగుదలను ఎవరు ఓర్చుకోలేకపోయారు? కయ్యూను ఓర్చుకోలేకపోయాడు. ఈరోజు కూడా చాలామంది పక్కన వాళ్ళ ఎదుగుదలను ఓర్చుకోలేరు. చూడండి, కయ్యూను హేబేలే కాదు కానీ ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిదనెను. ఇక్కడ మీరు గమనించండి, ఇంతకుముందు అన్నదమ్ముల అసూయపడ్డం చూసాం, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అసూయపడ్డం. ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరిని పెళ్లి చేసుకుంది ఒక వ్యక్తే. అక్కకి పిల్లలు అన్నారు కానీ చెల్లికి ఎవరు లేరంట, పిల్లలు లేరు. చెల్లి వచ్చి ఏమంటుందంటే, నా అక్కకి పిల్లలు ఉన్నారు కానీ నాకు పిల్లలు లేరు, నాకు కూడా నువ్వు పిల్లల్ని ఇవ్వాలి, పిల్లల్ని ఇస్తావా నన్ను చచ్చిపోమంటావా? అక్కడేం చేశాడు కయ్యూను? అసూయతో హేబేలును చంపేశాడు. ఈమెం చేస్తుందంటే అక్కయందు అసూయపడి ఈమె చచ్చిపోతా అంటుంది. అంటే మీరు గమనించండి, మనిషి స్వభావం ఎలాగుంటుందంటే అసూయపడితే అవతల వాళ్ళని చంపడం, లేదా మనం చచ్చిపోవడం, లేదా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అయితే వీళ్ళే కాదు, ఇంకా చూడండి సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎల్కానా తాను బల్యార్పణ చేసినవాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన గాని, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇక్కడ మీరు గమనించినప్పుడు హన్నా పెన్నిన అనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. హన్నాకి పిల్లలు లేరు, పెన్నినాకు పిల్లలు ఉన్నారు. ఆమె ఉన్నదాన్ని బట్టి ఆమె ఆనందిస్తూ, లేని ఆమెను ఏం చేస్తుందంటే ఇక్కడ బాధ పెడుతుంది. మీరు మొదటి నుంచి ఇప్పటిదాకా మనం ముగ్గురిని పరిశీలన చేసాం. కయ్యూను హేబేలు, లేయా రాహేలు, హన్నా పెనిన్నా. ఇలా ముగ్గురు జీవితాలను పరిశీలన చేస్తున్నప్పుడు మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయి అంటే, వారి యొక్క జీవితంలో నిరంతరము కూడా ఏదో ఒక లోటును బట్టో బాధను బట్టో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో గలతీలు రాసిన పత్రిక మనం చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటి గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అసూయలు ఎక్కడ కనబడ్డాయి? కయ్యూను హేబేలు దగ్గర కనబడ్డాయి. భేదములు, అసూయలు ఎక్కడ కనబడ్డాయి? లేయా రాహేలు కనబడ్డాయి. అల్లరితో కూడిన విమతలు, భేదములు, అసూయలు ఎక్కడ కనబడ్డాయి? పెన్నీనా హన్నాలో కూడా కనపడ్డాయి. అంటే మనుషులు ఎప్పుడు కూడా ఎలా జీవిస్తూ ఉన్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పడుతూ ఉన్నారు. అది ఎప్పటి నుంచి చూసాము? భూమి పుట్టిన మొదలుకొని ఈ గలతీలు రాసిన పత్రిక దాకా కూడా అలాంటి లక్షణాలు జనాల్లో ఉన్నాయి. ఈ లక్షణాలు చూసి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, నీ జీవితంలో అసూయ ఒకవేళ కలిగి ఉంటే అది దేని బట్టైనా అవ్వచ్చు.
అది అందము బట్టి అవ్వచ్చు, ఆస్తిని బట్టి అవ్వచ్చు, ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు. దేని బట్టైనా నువ్వు అసూయలు కలిగి ఉన్నా, నువ్వు భేదములు కలిగి ఉన్నా, లేదా నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఏది కలిగి ఉన్నా కూడా నువ్వు ఎప్పటికీ కూడా దేవుని రాజ్యంలో ఏం కాలేవంట. ఒక దేవుని రాజ్యంలో సభ్యుడివి కాలేవు. అంటే దేవుని రాజ్యంలో సభ్యుడివి కావాలనే బాప్తీసం తీసుకున్నావు, దేవుని రాజ్యంలో సభ్యుడివి కావాలనే చర్చికి వస్తున్నావు, దేవుని రాజ్యంలో సభ్యుడివి కావాలనే భక్తిగా జీవిస్తున్నావు. కానీ ఒకవేళ ఇటువంటి లక్షణాలు నీలో ఒకవేళ ఉండినట్లయితే దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను ఆయన రాజ్యములో ఏం చేయడంట, సభ్యుడిగా కానేయడు. అదేంటయ్యా, భూమి మీద నీ కోసం నేను అంత చేశాను, ఎంత పొడిచాను అంటే, నువ్వు ఎన్ని చేసినా ఎన్ని పొడిచినా దేవుడు ఏమంటున్నాడంట, నీలో ఉన్న ఈ లక్షణాలు నేను అక్కడికి రానియడం లేదు అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇంత మాటలు నేను ఎందుకు తెలియజేశాను అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఆయన వాక్యమును వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం వింటున్న అనేకులలో వాక్యం కొరకే కాదు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేది, దేని కొరకు కూడా వస్తున్నారు అంటే ఆరోగ్యాల కోసం వస్తున్నారు, ఆహారాల కోసం వస్తున్నారు, అంతేనా, వాక్యం నేర్చుకోవడం కొరకు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కేవలం దీనికే వస్తున్నారు అన్న వాళ్ళు ఎవరూ లేరు. రకరకాల ఉద్దేశాలు. ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీకు ఒక ఉద్దేశం ఉండవచ్చు, ప్రార్థనకి వెళ్తే ప్రశాంతంగా ఉండిద్దని. నాకు ఒక ఉద్దేశం ఉండవచ్చు, అంతేనా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆయన దగ్గర చాలామంది రకరకాల ఉద్దేశాలతో ఆయనను వెంబడించేవాళ్ళు. అయితే ఆయనను వెంబడించినప్పుడు ఆ వెంబడించిన వారిలో ఒక వ్యక్తి ఏమంటున్నాడో ఆ లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను తెలియజేస్తున్నా. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రాజితంలో నాకు పాలు పంచిపెట్టవల్లని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగుగా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చాలా జనాలు వచ్చారు. ఇందా మీకేం చెప్పా, వచ్చిన జనాల్లో కొంతమంది ఆరోగ్యాల స్వస్థత కోసం వచ్చారు, కొంతమంది ఏమో ఆహారం పెడతాడని వచ్చారు, కొంతమంది ఏమో వాక్యం నేర్చుకుందామని వచ్చాడు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని బోధకుడా అని అంటున్నాడు. బోధకుడా అని పిలిచి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, అయ్యా, నాకు నా సహోదరుడికి ఆస్తి సంబంధించిన విభేదాలు ఉన్నాయి. దయచేసి ఆ ఆస్తికి సంబంధించిన విభేదాలలో నువ్వు నాకు సహాయం చేయి. ఎవరికి సహాయం చేయాలంట? ఎవరైతే పిలుస్తున్నారో ఆయనకి సహాయం చేయడానికి ఎవరిని పిలిచారంట? యేసుక్రీస్తును పిలిచారు. అయితే పిలిచిన వ్యక్తి ఎవరు అని చరిత్ర ప్రకారంగా, కథనం ప్రకారంగా పరిశీలన చేస్తే, పిలిచిన వ్యక్తి అన్నా తమ్ముడా? ఎలా చెప్పగలరు? అంటే ఎప్పుడు మోసపోయే వాళ్ళు తమ్ముళ్ళే ఉంటారా? మోసం చేసే వాళ్ళు అన్నలే ఉంటారా? ఇక్కడ వచ్చి పిలిచింది ఎవరంటే తమ్ముడు. ఎందుకు వచ్చి పిలిచాడంటే, ఇతనిలో దురాశ ఉన్నది, ఇతనిలో అసూయ ఉన్నది, ఇతనిలో ధనాపేక్ష ఉన్నది. ఉండి పిత్రాజితములో నుంచి వచ్చిన ఆస్తి ఒకవేళ పంపుకోలు జరిగేటప్పుడు తమ్ముడికి ఒకవేళ 40% ఇస్తే అన్నకి ఎంత ఇవ్వాలి? 60% ఇవ్వాలి ఒక రకంగా. అంటే తమ్ముడి మీద కూతంతా ఎక్కువైనా అన్నకి ఏం చేస్తారంట? ఎక్కువ ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఈ తమ్ముడు యేసుక్రీస్తు ప్రభు వారితో రికమెండేషన్ చేయించుకుందామని వచ్చాడు. అయ్యా, నీవు నా తమ్ముడికి నాకు, నా అన్నకి నాకు ఏం చేయంట, ఈ ఆస్తి సమస్య అనేది తీర్చయ్యా అని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇతనికి తెలియనిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్క హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. ఏ ఉద్దేశంతో ఇతను పిలుస్తున్నాడో ఆయనకు ముందే మొత్తము తెలుసు. ఇతడు ఏ ఉద్దేశంతో వచ్చాడంటే దురాశతో వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడంటే ధనాపేక్షతో వచ్చాడు,
ఏ ఉద్దేశంతో వచ్చాడంటే తన అన్నను మోసం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే ఇతని గురించి ఆయనకి బాగా తెలుసు. అయితే చూడండి, ఒక వచనాన్ని నేను చూపిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయడి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మీకు ముందే చెప్పా, మనిషి మొదటి నుంచి కూడా అసూయ, భేదములు, అల్లర్లు కలిగిన వ్యక్తి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క అవయములతో జారత్వము చేయొద్దు, నీ అవయములను అపవిత్రతకు ఇవ్వద్దు, నీ అవయములలో దురాశను చేరనీయద్దు, నీ అవయములలో ధనాపేక్ష వద్దు, లోభత్వమును చంపివేడి అంటున్నాడు. లోభత్వము అంటే ఏమిటి? లోభత్వము అంటే ఏమిటి అంటున్నాడంటే పిసనారితనం. ఏం ధనం అంటండి? పిసనారితనం. లోభత్వము అంటే ఏమిటి అంటే ధనాపేక్ష కలిగి ఉండడం. లోభత్వము అంటే ఏమంటున్నాడంటే విగ్రహారాధన కూడా అంటున్నాడు లోభత్వాన్ని. కాబట్టి ఈ లోభత్వ గుణము అంటే ఏమిటి అంటే పిసనారితనము, ధనం మీద ఆశ కలిగి ఉండడము, ఆశాపరుడు. అంటే ఒక వ్యక్తిని లోభి అని ఎప్పుడు అంటాడంటే కొంతమంది చూడగానే ఆశపడిపోతూ ఉంటారు. అలాగే మానవుడిగా ఉన్న నీవు లోభత్వాన్ని కలిగి ఉండవద్దు. అంటే ఆశాపరుడుగా ఉండవద్దు, అంటే పిసనారిగా ఉండవద్దు. అంటే ఇవి నీలో ఉంటే వాటిని నువ్వేం చేయాలంట? చంపివేయాలి. చంపివేయడం అంటే ఒకవేళ మీ ఇంటి ముందు ఒక రావి చెట్టు ఏదో మొలుస్తూ ఉంది, అది మీ ఇంట్లోకి వచ్చేసిద్ది అని అనుకుందాం. దాన్ని తీసేయాలి అంటే కొమ్మలు కొట్టేస్తారు, అంతేనా? ఏం చేస్తారు మరి? చెట్టు మొత్తం వేర్లతో సహా పీకుతారు. దానిని ఏమంటారంటే చంపివేయడం. దాని మూలాలు లేకుండా సర్వనాశనము చేయడం. అలాగే ఈ లోభత్వము అనే గుణము నీ అంతరంగములలో ఎక్కడా నివసింపకుండా దానిని ఏం చేయాలంట? తీసివేసేసుకోవాలి. ఈ పిసనారితనం లేకుండా, ఈ ఆశపడే స్వభావం లేకుండా, ఈ అసూయపడే స్వభావం లేకుండా నీ శరీరాన్ని కూడా నువ్వేం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. అయితే ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆ తమ్ముడిలో ఏముందంటే అతని శరీరానికి ఆశ ఉంది. ఈ శరీరంలో ఆశ ఎవరికి చెప్పిందంటే ఈ హృదయానికి చెప్పింది. ఈ హృదయము ఈ నోరుతో ఎవరిని పిలవమంటుంది? యేసుక్రీస్తును పిలవమంటుంది. పిలిచి ఏం చేయమంటుందంట? నాకు ఆయనకి సెటిల్మెంట్ చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా భౌతికమైన విషయాలలో ఆయన ఎప్పుడు కూడా ఎవరి పంచాయతీలను ఆయన తీర్చలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చింది ఎందుకంటే భౌతికంగా నిన్ను అభివృద్ధి పరచాలని కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది భూమి మీదకి ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి దురాశ కలిగి ఉన్న తమ్ముడికి, ఇటువంటి ధనాపేక్ష కలిగిన తమ్ముడికి, ఇటువంటి అసూయ ద్వేషాలు కలిగి ఉన్న తమ్ముడికి యేసుక్రీస్తు ప్రభు వారు సహాయం చేస్తాడా చేయడా? సహాయం చేస్తాడా చేయడా? చేయడు. ఈరోజు నిజంగానే చేయడు అనేది మీకు ఎంత బాగా అర్థమైందో, నీలో అసూయ ఉన్నా, నీలో దురాశ ఉన్నా, నీలో ధనాపేక్ష ఉన్నా, నీలో పిసనారితనం ఉన్నా, నీలో ఆశాపాతకము ఉన్నా, నీలో భేదములు ఉన్నా, నీతో అల్లరితో కూడిన ఆటపాటలు, విమతములు లేదా అసూయలు, ఇటువంటి దూర్ధ లక్షణాలు, ఇటువంటి చెడు లక్షణాలు, ఇటువంటి పాపపు లక్షణాలు నీలో ఒకవేళ ఉంటే నువ్వు దేవుణ్ణి ఏ సహాయాన్ని అర్జించినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా లేడు. నీవు అడగడానికి నీ శరీరం సిద్ధం, ఆ పాపములో వెళ్ళడానికి నీ మనసు సిద్ధము, ఆ పాపపు పనులు చేయడానికి నీ నోరు నీ కాళ్ళు చేతులు సిద్ధము. కానీ నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి దేవుడైతే సిద్ధముగా. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేశానండి దేవుడు నాకు ఇవ్వాల.
దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇటువంటి వాటికి దూరముగా ఉన్నప్పుడు ఇస్తాడు, ఇటువంటి లక్షణాలను చంపేసినప్పుడు ఇస్తాడు, ఇటువంటి వాటిని నీ జీవితంలో అనుసరించినప్పుడు ఇస్తాడు. అంతేనా? అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటి అంటే, అక్కడ చెప్తూ ఉన్నాడు 14వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయము 14వ వచనం. ఆయన ఆ తమ్ముడితో పిలుస్తున్నాడు, బోధకుడు అని ఆయన పిలిచాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. అంటే మీ దగ్గర ఆహారాలు పంచడానికో, మీ దగ్గర వస్త్రములు పంచడానికో, మీకేదో తీర్పులు తీర్చడానికో, మీకేదో న్యాయాలు తీర్చడానికో నేను రాలా. నన్ను ఎవరు దానికి నన్ను నియమించలేదు అని తెలియజేస్తూ 15వ వచనం చెప్తున్నాడు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా అభివృద్ధి పరిచే వ్యక్తి కాదు, ఆయన ఆత్మీయంగా అభివృద్ధి పరిచే వ్యక్తి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నీ అన్నకన్నా ఎక్కువ ఆస్తి కావాలనుకుంటున్నావు, ఒకవేళ నీ అన్నను మోసం చేయాలనుకుంటున్నావు, నీ అన్నతో తగాదాలు పెట్టాలనుకుంటున్నావు, నీ అన్నతో భేదములు పడాలనుకుంటున్నావు, కానీ ఒకని కలిమి విస్తరించుట అంటే ఒకడి యొక్క ఆస్తి అభివృద్ధి పడుట వాని యొక్క జీవమునకు ఏం కాదంట, మూలం కాదు. చాలామంది సమాజంలో ఏమనుకుంటూ ఉంటారంటే, డబ్బు పెరిగితే విలువ పెరిగిద్ది, బంగారం వేసుకుంటే విలువ పెరిగిద్ది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సంబంధాలు వస్తాయి, లేదా అది వస్తాయి ఇది వస్తాయి అని గొప్పగా అనుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి జీవనం అంటే ఆత్మ సంబంధంగా జీవించాలంటే అతడు మార్కు సువార్తలో ఏం చెప్తాడంటే, ధనవంతుడు ఒంటి సూది బెజ్జములో దూరుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఒంటే సూది బెజ్జంలో దొరికిద్దంట. అంటే ఒక దారపు పూసనే సూది బెజ్జంలో మనం పెట్టడానికి చాలా కష్టపడతాం కదా, కానీ అంత పెద్ద ఒంటే ఆ సూది బెజ్జంలో ఈజీగా దూరిద్దంట. కానీ ధనవంతుడు మాత్రం ఎక్కడ చేరాడంట? పరలోకంలో చేరాడు. అసూయపరుడు ఎక్కడ చేరాడంట? పరలోకంలో చేరాడు. భేదములు, యుమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇటువంటి లక్షణ గుణాలు కలిగిన వాళ్ళు ఎక్కడ చేరారంట? పరలోకంలో వారసులు కాలేరు. అయితే చెప్తూ ఇతను తన అన్న దగ్గర ఆస్తి కొట్టేయాలన్న ఆశ కలిగి ఉన్నాడు కదా. ఇతనికి అర్థం అవ్వడానికి ఈ సమయాన్ని ఆయన ఆసరాగా తీసుకుని అందరికీ అర్థమయ్యే భాషలో, మనము దురాశ కలిగి ఉండకూడదు. దురాశ కలిగి ఉంటే, అసూయ కలిగి ఉంటే, భేదములు కలిగి ఉంటే, చెడు లక్షణాలు కలిగి ఉంటే మనం ఎలాగూ నాశనం అయిపోతామో అక్కడ చెప్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మన మీద అసూయ పడే వాళ్ళ మీద ఏదో ఒకలాగా పగ తీర్చుకోవాలి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని ఏదో ఒకలాగా పగ తీర్చుకోవాలి, మన మీద విభేదాలు పుట్టించే వాళ్ళని ఏదో ఒకలాగా పగ తీర్చుకోవాలని. నువ్వేం పగ తీర్చుకోకల్లా. నీ ఆడిలో అసూయ గుణం ఉందంటే వాడంతటా వాడు ఏమైపోతాడు? ఒక చెక్కకి పడితే దాన్ని ఎవడు ఇరపక్కర్లా, కొంతకాలానికి అదేమైపోద్ది? ఇరిగిపోతుంది. అలాగే మనిషిలో కూడా ఇటువంటి చెడు లక్షణాలు ఉంటే వాడిని ఎవడు తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, వాడంతటా వాడే ఏమైపోతాడంట? నాశనం అయిపోతాడు. అయితే అది అర్థమయ్యేటట్టుగా యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాలనుకున్నాడు. ఆ ఉపమానం చెప్తూ చూడండి 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దురాశ కలిగి ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, స్వార్థము కలిగి ఉండకూడదు అని ఇటువంటి చెడు లక్షణాలు అన్నిటికీ కలిపి ఒక్క ఉపమానం చెప్పాలనుకున్నాడు. ఈ ఉపమానంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏముందంట? అతను ధనవంతునికి భూమి సమృద్ధిగా, ఇతను ధనవంతుడు, అతనికి ఏముందంట? భూమి ఉంది. ఆ భూమిలో పంట ఏమైందంట? సమృద్ధిగా పండింది. అయితే ఇతను కూడా ఎంత వెరిబాగులోడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో బాగా చెప్తూ ఉంటాడనమాట. అండ్ హీ త్రో విత్ ఇన్ హిమ్సెల్ఫ్ సేయింగ్ వాట్ షెల్ ఐ అంటే అంతా నా వల్లే వచ్చింది. ఈ భూమి అంతా పండింది ఎవరి కోసం? నా కోసం. ఈ భూమి అంతా పండడానికి ఎవరు కష్టపడ్డారు?
నేనే కష్టపడ్డా, ఇదంతా దాయాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంది? నా మీదే ఉంది. అంతా నాది 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 అనుకుంటున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి అభివృద్ధి పడాలి అంటే మీకు ఒక మాట గుర్తు చేస్తాను. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అనే ఒక కీర్తన మీరు చదువుతారు కదా. అది ఎక్కడ తన కాలమందు ఫలించిద్ది? నీటి కాలువల యొరను నాటబడినదై. ఈ యొక్క నాటబడిన, ఎక్కడ నాటబడింది ఇది? నీటి కాలువల యొరన, ఒకవేళ కాలువ పక్కన, అంతేనా? ఆ యోరను నాటబడిన ఆ మొక్కకి నీరు ఎవరు పోయక్కర్లేదు, దానికి ఎవరు కాపుదల అవసరం లేదు, దానికి ఎటువంటి చక్రాలు ఫెన్సింగ్లు కట్టక్కర్లేదు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అలా ఎదుగుతుందంట. దాని ఎదుగుదలకు ఎవరు కారకులు? ఏ మనిషి అయినా కారకుడా? ఒక నీటి కాలువ ఉన్న మొక్క ఎంత బాగా ఎదిగిద్దో, ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి పడాలి అంటే అది దేవుడే కారకుడు. దేవుడు లేనిదే నువ్వు ఎదగాలి అని ఆరాధనలో మానేసి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆరాధనలో మానేసి రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎంత సంపాదించినా ఆ సంపాదన ద్వారా వాళ్ళు గొప్పలు అవుదామని ప్రయత్నం చేసినా ఆ గొప్పతనం వాళ్ళకి రావట్లా. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ఎలకని పందిని ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అలాగే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఎంత అభివృద్ధి పడాలి అన్న అభివృద్ధి అనేది కూడా సాధ్యపడదు. అయితే ఇక్కడ ఈ వ్యక్తికి వచ్చిన అభివృద్ధి ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నాడంటే ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన కష్టము, ఆయన త్యాగం అనుకుంటున్నాడు. అయితే ఈ అనుకుంటున్న ఇతను ఏమనుకుంటున్నాడంటే, అయ్యా నాకు భూమి ఉంది, నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే ఎక్కువ పండేసింది, దాయాలి. ఇప్పుడు ఎక్కడ దాయాలి? దీనికోసం నేనేం చేయాలంటే మళ్ళీ కొట్లు విప్పి కట్టి దానిలో దాద్దామని అనుకున్నాడు. దాద్దాం అనుకున్న తర్వాత ఈ మాటలలో అతనిలో ఏం కనపడుతుంది అంటే అహంకారం కనపడుతుంది. నిజంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలామంది ఏమనుకుంటామంటే ధనము లేనప్పుడు ధనం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ధనం వచ్చిన తర్వాత ప్రశాంతత ఉంటే బాగుండు అని అనుకుంటాం. ధనం వచ్చాక ఆరోగ్యం కూడా ఉంటే బాగుండు అని అనుకుంటాం. లేనప్పుడేమో అది కావాలనుకుంటాం, వచ్చాక మళ్ళీ అది మనకు వద్దు అనుకుంటాం. అంటే ధనము గురించి అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఈ ధనము ఉంటే ఒకవేళ భార్యాభర్తల సమస్యలు, ఈ ధనమే పిల్లల సమస్యలు, ఈ ధనమే స్నేహితుల సమస్యలు, ఈ ధనమే కుటుంబ సమస్యలు. నిజంగా చూడండి, ఒకవేళ భర్త ఒక చిన్న వ్యాపారంలో డబ్బులు పోగొట్టాడు అనుకోండి, పోన్లే నష్టమైన లాభమైన దేవుడు ఇవ్వాల్సిందే, దేవుడికి స్తోత్రం అంటారా? పనికి మాలనోడా, రాకపోతే మూసుకుని ఉండాలి. నిజంగా భార్యలు భర్తలు ఒకవేళ ఆదాయం సంపాదించలేని భర్త ఉన్నప్పుడు వెంటనే మాట అనడానికి ఆశపడుతూ ఉంటారు. అంటే భర్తనే కాదు, భర్తలు భార్యలను కూడా ఏం చేస్తారంటే, ఒక చిన్న నష్టము జరిగితే నీ వల్లే జరిగింది, నువ్వు ఆ రోజు అలా చెప్పావుగా, అలా చేశాను నేను అంటే, ఈరోజు కలిగే లాభమైన నష్టమైన మనం ఎవరి వల్ల అనుకుంటున్నామంటే మనుషుల వల్ల అనుకుంటున్నాం. కానీ లాభమైన నష్టమైన ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. ఇక్కడ ఈ వ్యక్తి లాభము నా వల్లే అని అనుకుంటున్నాడు. నా వల్లే అనుకుంటున్నాడు అంటే అతనిలో ఏముందంటే గర్వము ఉన్నది. ఆ వచ్చిన లాభాన్ని మళ్ళీ ఆయన ఎవరి కోసం దాచుకోవాలనుకుంటున్నాడు? తన కోసమే దాచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దానిలో ఏముంది? స్వార్థము ఉంది. వచ్చిన దాన్ని మళ్ళీ దాయాలనుకుంటున్నాడు కాబట్టి అతనిలో ఏముంది? ఆశ ఉంది. అంటే ఇతనిలో ఏమీ లేదు, చివరికి భక్తి లేదు. స్వార్థం కనపడుతుంది, అసూయ కనపడుతుంది, ఆశ కనపడుతుంది, ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ దేవుడు ఇచ్చాడన్న కృతజ్ఞత ఇతనిలో. కానీ కీర్తన గ్రంథం 100వ కీర్తన మీరు తీయక్కర్లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడి మందిరంలోకి వచ్చిన వ్యక్తులు ఎలాగ ఉండాలి అంటే, ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎలా జీవించాలంటే కృతజ్ఞత తార్పణలు చెల్లించుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన నామమును ఏం చేయాలంటే మనము ఈరోజు నిజముగా ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అంటే, లాభం ఇచ్చినా దేవునికి స్తోత్రము, నష్టం ఇచ్చినా దేవునికి స్తోత్రము. ఏది నీ కష్టము చేత, ఏది నీ బలము చేత, ఏది నీ త్యాగము చేత ఏది రాదు. మనం అనుకుంటూ ఉన్నాం, ఈ స్థానము నాకు ఇచ్చింది నా కష్టము కాదు, నా తండ్రి కాదు, నా అమ్మ కాదు, నా తాత కాదు, ఈ కష్టము ఇచ్చింది దేవుడు కృప. చాలామంది అంటూ ఉంటారు,
అనిల్ నువ్వు సేవకుడు అయ్యావంటే మీ నాన్న వల్ల నీకు వచ్చిందంటారు. ఓకే, ఒకవేళ భౌతికంగా మా నాన్న ద్వారా నాకు రావచ్చు, కానీ ఈ స్థానంలో నిలవబెట్టాలనుకుని ముందుగా నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఈరోజు నేను ఏం చెప్పాలని బాగా విషయాన్ని అండర్లైన్ చేస్తున్నానంటే, లాభమైనా నష్టమైనా, కష్టమైనా సుఖమైనా, అభివృద్ధి అయినా అతివృష్టి అయినా అనావృష్టి అయినా వీటిని ఇవ్వగలిగేది ఎవరంట? దేవుడే. ఏది జరిగినా మనం ఎవరిని నిందించడానికి అవకాశము లేదు. ఈరోజు నిందించావు అంటే నీలో విశ్వాసమే లేదు. ఈరోజు చూడండి, సమస్య ఉందని తెలుసు, బాధలు పడతామని తెలుసు. నాదాబు ముగ్గురు ఉంటారు కదా దానియేలు గ్రంథంలో, షడ్రక్, మేషక్, అబేద్నగో. నిజంగా దండం పెట్టకపోతే ఎక్కడేస్తారని తెలుసు, అగ్నిగుండంలో వేస్తే ఏమైపోతామని తెలుసు. కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా? అంటే బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాం, చచ్చిపోయినా దేవుని కొరకు చనిపోతాం. ఇదే మాట అక్షరార్థంగా ఎవరు చెప్పారంటే, క్రీస్తు కాలంలో క్రీస్తు భూమి దాటిన తర్వాత పౌలు గారు చెప్పారు, బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైనా మేలే. ఈరోజు నిజంగా బ్రతకడము క్రీస్తు కొరకు బ్రతకాలి. అయితే ఈ బ్రతుకు యొక్క జీవనములో ఎన్నో ఇబ్బందులు రావచ్చు. నీకన్నా నీ వెనక వచ్చినోడు బాగా సంపాదించవచ్చు, నీకన్నా నీ వెనక పెళ్లి చేసుకునే వాళ్ళు, నీ ముందు పెళ్లి చేసుకునే వాళ్ళు పిల్లల్ని కనొచ్చు, నీకన్నా చిన్న వయసులో ఎక్కువ ఆదాయం రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ వాళ్ళని బట్టి మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదంట? అసూయపడకూడదు. అసూయపడ్డ ఫస్ట్ కయ్యూనులో కోపం వచ్చింది, ఆ కోపం పాపంగా మారింది. తర్వాత అసూయపడ్డ రాహేలు ఏమొచ్చిందంటే ద్వేషము, అసూయలు వచ్చాయి. తర్వాత ఈ అసూయలు ఎప్పుడు మనిషికి ఏం చేస్తున్నాయంటే చెడు చేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసూయలు, విమతలు, అల్లరితో కూడిన ఆటపాటలు వీటిలో ఏదైనా నువ్వు కలిగి ఉంటే దేవుని రాజ్యంను ఎప్పటికీ కూడా స్వతంత్రించుకోలేవు. అంటే స్వతంత్రించుకోలేవంటే దానిని గెలవలేవు. ఈరోజు ఈ భూమి మీద నువ్వేం గెలవాలనుకుంటున్నావు? వాడికంటే ఎక్కువ గెలవాలనుకుంటున్నావా? వాడికంటే ఎక్కువ కనాలనుకుంటున్నావా? వాడికంటే ఎక్కువ సింగారించుకోవాలనుకుంటున్నావా? ఏంటి అంటే ఇదేమి కాదు. ఒకవేళ ఈ పోటీతనం అసూయలో మనం చూపించినట్లయితే భేదములు వస్తాయి. అసూయలో చూపించినట్లయితే అల్లరపాటలకు మనము, ఈరోజు చూడండి, వాళ్ళు పెద్దది పెట్టారో దానికన్నా మనం పెద్దది పెడతాం, వాళ్ళు అలా కట్టారో దానికన్నా మనం పెద్దది కడదాం, వాడు అత్యన్నాడా మనం దానికన్నా 2 చేద్దాం. అంటే ఎప్పుడు ఇతరులతో పోల్చుకుని మనం ఏం చేస్తున్నామంటే అప్పులు పాలవుతూ ఉన్నాం, అసూయలు పడుతూ ఉన్నాం, విభేదాలు పడుతూ ఉన్నాం, అల్లరి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంచుకుంటాం. అయితే ఈ జీవితం మంచిది కాదు. అయితే ఈ ధనవంతుడికి ఇదంతా తెలియక ఏమనుకున్నాడంటే, వచ్చిన ధనమంతా నాకే అని ఆశ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ మీరు గమనించినట్లయితే ఇతను మరలా 19వ వచనం చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములను విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకొనెను. అయితే ఇతను వాస్తవానికి అనుకోకుండా పంట వచ్చింది, పంటను దాయాలనుకున్నాడు, పంటను అభివృద్ధి పరుచుకోవాలనుకున్నాడు. తర్వాత ఆ వచ్చిన ధనముతో ఎవరిని సుఖపెట్టాలనుకుంటున్నాడు? తనను తానే సుఖపెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త దాకా మీరు చదివినప్పుడు ఏం చెప్తాడంటే, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టినట్లయితే, గుడ్డలేని వాళ్ళకి గుడ్డలు ఇచ్చినట్లయితే, లేని వారికి ఇచ్చినప్పుడు నీలో దైవ గుణాన్ని దేవుడు చూశాడు. ఈరోజు మనది ఎక్కడ అరిగిపోయిద్దాన్ని దాచుకునే వాళ్ళని దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ దీవించలేడు. ఈరోజు మనము దీవించకపోవడానికి గల కారణం ఏంటంటే, లేని వాళ్ళకి మనది ఉన్నది ఇవ్వలేకపోవడం. ఈరోజు నిజంగా ఒక్కోసారి కొంతమంది అలా ఛార్జర్లు కూడా ఇవ్వరు. అంటే ఫోన్ ఛార్జర్లు అంటూ ఉంటారు కదా, అమ్మో ఎక్కడ నా వైర్లు కాలిపోతాయండి, అంటే చాలా అల్పమైన వస్తువు. ఈరోజు నిజంగా లేని వారికి సహాయం చేయడంలో దేవుడు ఎవరి గుణాన్ని చూపిస్తున్నాడంట? అది ఎవరికి సహాయం చేసామని చెప్తున్నాడంట? నాకే. లేని వారికి సహాయం చేసినప్పుడు వారికి చేసే సహాయము వారికి కాదు, నువ్వు చేసింది ఎవరికి చేసావు? నాకు చేసావు. ఈరోజు దాచుకుంటే దేవుడు దీవిస్తా అంటున్నాడా? ఇస్తే దీవిస్తా అంటున్నాడా? ఇది అర్థం కాక దాచుకుంటే నిన్ను 100 ఏళ్ళు ఉండిద్దని దాచుకుందాం అనుకున్నాడు. ఇస్తే 10 నిమిషాల్లో ఖర్చు అయిపోయింది. వచ్చినంత ఆస్తి తల ఒక 10,000 తల ఒక బియ్యం కట్టేసేస్తే ఏమైపోద్ది? అలా ఇచ్చిన వాళ్ళు మనం ఏమంటాం? పిచ్చోడు, ఎర్రోడు, పనికిమాలినోడు అనుకుంటాం. కానీ దేవుడు వారిని ఏమంటున్నాడంట? మంచోడు, గొప్పోడు, నీతిమంతుడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తి అంటున్నాడు. కానీ దాచుకునేవాడిని ఏమంటున్నాడో తెలుసా? తన దగ్గర దాచుకున్న ధనంతో తనే సంతోషపడేవాడు. ఈరోజు నిజంగా మన దగ్గర చూడండి, ఒకవేళ మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, లేని వాళ్ళకి 1 రూపాయి ఇవ్వడం పెద్ద కష్టమేమి మనకి కాదు. మన జీవితంలో ఎంతమందికి సహాయం చేశావు అనే ఒక ప్రశ్న మనకు ఎదురైతే ఒక 10 మంది పేర్లు చెప్పగలమా మనం?
మరి ఇటువంటి సహాయం చేసే గుణము లేనప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏంటి, ఎన్ని గ్రంథాలు చదివితే ఏంటి, ఎంత ఎంత కాలము బ్రతికితే ఏంటి? అయితే చెప్తూ ఉన్నాడు, ఇలా దాచుకునే వాళ్ళు, ఇలా ఇవ్వని గుణం ఉన్నవాళ్ళు, ఇలాగ ఎవరైనా వాడితే పాడైపోయిద్దనే గుణం ఉన్న వాళ్ళని ఏమంటున్నాడంటే 20వ వచనం, అయితే దేవుడు వెర్రివాడ. ఎవరంట? అదేంటి దాచుకుంటే పిచ్చోడు అంటారా? అవును, పిచ్చోడే అంటారు. ఎందుకంటే ఉపయోగించాలన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలి, కష్టపడాలన్నప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి, ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వను, నేను దాచుకుంటాను, నేను అంటే దీనిని నేను అభివృద్ధి పరుచుకుంటాను అనుకుంటే వెర్రివాడ. అరే వెర్రివాడ, ఇదంతా ఇచ్చింది నేనే, దీని అంతటిని కూడా మరలా నేనేం చేయగలను? తీసుకోగలను. అయితే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. అంటే ఇచ్చిన ఆస్తిని అడగట్ల దేవుడు. ఏమడుగుతున్నాడంట? ఈ ఆస్తితో దేనిని సుఖించుకోవాలనుకున్నాడు? దేన్ని సుఖించుకోవాలనుకున్నావు? దాన్నేగా, దానికోసమేగా దాసో. దీన్ని కొడతా అంటే దేవుడికి తెలుసు ఎక్కడ కొడితే చెట్టు పడిద్దో. కొమ్మలేం నరకడు ఆయన, ఆకులేమి తెంపడు, కాయలేమి తెంపడు. ఎక్కడ కొడితే చెట్టు అంతా నాశనం అయిపోయిద్దో అక్కడ మొదల్లో కొడతాడు, చెట్టు అంతా ఏమైద్ది. అలాగే మనిషిగా నీవు సమాజానికి, సంఘానికి, తోటివారికి సహాయపడకుండా ఏదైతే దాసి గొప్ప వాళ్ళని చేయాలని ఆశపడతావు అక్కడ కొడతాడు ఆయన. దేన్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నావు అక్కడ కొడతాడు. అక్కడ కొడితే ఇదంతా కూడా ఏమైపోద్ది? లెవెల్ అయిపోతుంది. మీకు నేను ఒక చిన్న ఒమ్మి అనే ఒక రాజు ఉన్నాడు. జిమ్రీ ఒమ్రి. ఈ ఒమ్రి అనే రాజు ఏం చేశాడంటే తన జీవితంలో ఒక రాజధాని కట్టాడు. రాజధాని కట్టడం అంటే అంత తేలిక పని ఏమి కూడా కాదు. కట్టిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, నా నాన్న రాజధాని కట్టాడు, నేనేం కట్టలేదని పక్కనోడు పొలం మీద కన్నేశాడు. అది లాక్కోవాలని ప్రయత్నం చేశాడు. చివరికి ఆ లాక్కునే విధానం అతని జీవితాన్నే మార్చివేసింది. చివరికి రాజు జీవితాన్ని కుక్కలు వచ్చి దాన్ని మోసం తిన్నాయి. ఈరోజు నిజముగా తోటివారికి సహాయపడని వారిని, తోటివారిని ఇబ్బందులు పెట్టేవారిని, తోటివారి ఆపదలో పాలు పంచుకొని వారి వ్యక్తులను దేవుడు ఎన్నడూ కూడా దీవించలేడు. దీవిస్తాడు అని అనుకోవడం మనము అజ్ఞానమే. అయితే ప్రియులారా, అందుకే దేవుడు అయితే ఒమ్రి ఏమనుకున్నాడంటే రాజధాని కడతా నా కొడుకే ఉంటాడు, నా మనవడే ఉంటాడు అనుకున్నాడు. కానీ ఒమ్రి వెళ్ళాడు, తర్వాత ఆహాబు వెళ్ళాడు, తర్వాత యెహోరాము వెళ్ళాడు, తర్వాత ఇంకొక తన కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. కానీ తన యొక్క వంశము ఏలల. అంటే రాజధాని చివరికి రాజ్యంలో రాజులు వాళ్ళ కుటుంబంలో లేరు. అంటే నా తర్వాత ఈ రాజధానిలో నా కొడుకులే ఉంటారు, నా మనవళ్ళే ఉంటారు అనుకున్నారు. కానీ ఉన్నారా? లేరు. తర్వాత హేరోదు కూడా తన జీవితంలో ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తుని చంపేస్తే నేనే హేరోదు అవుతా, లేదా నా కొడుకు హేరోదు అవుతాడు, లేదా నా మనవడు హేరోదు అవుతాడు అనుకున్నాడు. యేసుక్రీస్తుని చంపాలనుకున్నాడు. చివరికి ఎవరు చచ్చిపోయారు కొంతకాలానికి. తర్వాత వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు హేరోదీలు అయ్యారా? ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఎదుటి వాడికి చెడు చేసి ఎదుటి వాడికి సహాయం చేయకుండా మనమేదో గొప్పలం అయిపోతాం అనుకుంటాం. కానీ దేవుడు ఆ గొప్పతనాన్ని ఏం చేస్తాడంట? అడ్డు కట్టేస్తాడు. అరే నీకు సమృద్ధి పంట ఇచ్చాను, ధనాన్ని ఇచ్చా, దీనిని 10 మందికి సహాయం చేయొచ్చు, బేదల మీద కనికరించవచ్చు, లేదా ఇచ్చిన దాన్ని బట్టి నాకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించవచ్చు. ఈ ఏ గుణాలు నీలో లేవు. ఎందుకంటే అతనికి భక్తి లేదు, అతనికి బేదల మీద ఇష్టము లేదు, సహాయం చేయాలన్న దాన ధర్మ గుణాలు అతనిలో లేవు. ఈ గుణాలు లేకపోవడం అతనికి పెద్ద మెప్పు తెచ్చింది. ఇప్పుడు చివరికి ఏం కోల్పోతున్నాడంట? ప్రాణాన్ని కోల్పోదు. ఒకవేళ నీ ప్రాణం ఈరోజు నేను తీసేస్తే నువ్వు నా 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 అనుకుంటున్నావు కదా, ఆ నా నీతో వచ్చిద్దా? ఆ అనాయే కూడా నీతో రాదు. అంటే నువ్వు చెమటోచి కష్టించి దాచిన అనాలు అంటారు కదా ధనాన్ని పూర్వకులు, ఆ అనాలు కూడా మనతో, ఆ నాణ్యాలు మనతో, ఆ నోట్లు మనతో, మనం దాసి కష్టపడి ఇష్టపడి పెంచుకున్న కుక్క పిల్ల కాదు. ఏదైనా నీ శరీరంలో దాచుకుని ఒక్క అవయవమైనా నీతో వచ్చిద్దా? కానీ నీతో వచ్చేదేంటి? మనం కీర్తనం పాడుతున్నాం, ఏది నీతో రాదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఏది నీతో రాదు అంటాం. కానీ తోటివారు ఆడుకుంటే అది ఎప్పటికీ కూడా మన హృదయాల్లో ఓర్చుకోలేం. అంటే అదేంటండి అందరికీ అన్నీ ఇవ్వాలంటే అవసరములో ఉన్న బేదల గురించి ఇక్కడ నేను చెప్పేది. స్వార్థంగా పక్కనోడిది నాశనం చేద్దాం అనుకున్నోడి గురించి కాదు నేను చెప్పేది. అయితే ప్రియులారా, అక్కడ చెప్తున్నాడు 21వ వచనం, ఈ వచనాన్ని చదివి ఇంక వాక్యాన్ని ముగిస్తాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే
ఉన్నాడని. ఈరోజు నువ్వు ధనవంతుడు కావాల్సింది ఎవరి విషయంలో అంట? దేవుని విషయంలో. అదేంటి దేవుని విషయంలో ధనవంతుడు ఎలా అవుతాం అంటే నలుగురికి ఇస్తే ధనవంతులం అవుతాం అంటే అవును, దేవుడు చెప్తున్నాడు అదే. నువ్వు నా నిమిత్తం, ఎవరి నిమిత్తం? మరలా ఇచ్చే దగ్గర నీ గొప్ప, నువ్వు గొప్పోడు అనిపించుకోవడానికో నీ పేరు ప్రతిష్టల కోసం ఇవ్వడం కాదు. ఈరోజు చాలామంది, మొన్న కూడా ఒక చర్చికి వెళ్ళా, ఫ్యాన్ ఇచ్చారు, ఫ్యాన్ మీద పలానా వాళ్ళు ఇచ్చారు జ్ఞాపకార్థం రాయించారు. అంటే దేని కొరకు ఇచ్చారు? మీరు మీ పేరు గుర్తుండాలని ఇచ్చారా, ఫ్యాన్ ఇచ్చారా? అలాగే ఈరోజు మనం చేసే కొన్ని పనులను మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మనం గుర్తుండడం కాదు, మన పేరు గుర్తుండడం కాదు, మన పని గుర్తుండాలి. ఒకవేళ నీవు నీ స్వార్థము కొరకు నువ్వు లోకములో సంపాదించుకోవాలని దేవునిని వదిలేసుకుంటే, దేవుడు నువ్వు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత బేదవాడు అక్కడ అవుతావు. అక్కడ బేదవాడి కావకూడదు అంటే ఇక్కడ నీకు వచ్చిన దానిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, నీకు వచ్చిన దానిలో దేవునికి ఇవ్వు, నీకు వచ్చిన దాంట్లో ఇతరులకి ఉపయోగించుకోగలిగిన కొన్ని వాటిని అవసరంలో ఉన్న వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా దానిని ఇవ్వాలి. ఒక్కోసారి దానివల్ల నీకు నష్టం రావచ్చు. మంచి చేస్తే ఒక్కోసారి మనం నష్టపోతూ ఉంటాం, అది పోవచ్చు, నిజమే. కానీ ఈ నష్టానికి ప్రతిఫలముగా, ఈ నష్టానికి లాభంగా దేవుడు అక్కడ ఇస్తాడు. ఈరోజు నిజంగా కాలమని చేస్తూ ఉంటారు. మొన్న చెప్తున్నారు 5 లక్షలకి 75,000 అంట నెలకి. ఇదేదో వ్యాపారం బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఈరోజు రూపాయికి 75,000 సంపాదించారు కదా, మరి ఒక మనిషి ఇంత సంపాదిస్తున్నాడు కదా, నువ్వు చేసే ప్రతి మంచి పని దేవుడు నీకెంత ఇస్తాడు? అన్యాయంగా సంపాదిస్తుంటేనే ఇంత అని అంటున్నాం కదా, న్యాయంగా ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈ న్యాయంగా ఇచ్చే దేవుడి దగ్గర నువ్వు ఏదైనా పొందాలంటే భూమి మీద నీ దగ్గర ఉన్నదానితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కుదిరితే నలుగురికి సహాయం చేసే మనసు ఉండు. ఇతరుల మీద అసూయ, ద్వేషాలు, యమతాలు, ఇటువంటి అల్లరితో కూడిన మాటలు ఎప్పటికీ కూడా ఉపయోగించొద్దు. చివరికి ఒక విషయాన్ని చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇక్కడ చెప్పాడు చూసారా, లోభత్వము అంటే పిసనారి కొట్టితనము, ఆశాపరుడు లేదా ధనాపేక్ష అనే అన్నీ కూడా దేనిలో సంబంధించినవి? ఈ లోభత్వంలోనివి. అయితే ఆ పేర్లు కూడా నువ్వేం చేయకూడదంట? ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. అంతేనా? తగినదా అంటే ఎత్తకూడదు. అంటే ఈ పరిశుద్ధులు చేయాల్సిన పనులే కాదు. తర్వాత చెప్తున్నాడు ఏం ఉండాలి? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలనని కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, లేక వెర్రి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరింపకూడదు. ఈరోజు నిజంగా మాటలు కూడా చాలా పొదుపుగా లేని మనుషులు ఉంటారు. ఈరోజు మనం కూడా మన జీవితంలో మన మాటలు చాలా పొదుపుగా వాడుకోవడం అనేది చాలా మంచిది. ఆ మాటలు కూడా ఎక్కువగా దేవుని నామాన్ని మహింపరిచే విధమైన మాటలు నీ జీవితంలో ఉపయోగించడం మంచిది. ఇలాగా నీ నోటి మాటలు ఒక మాట చెప్తూ ఉంటుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయంలో పాపం నిండితే నోట్లు ఏమొస్తాయి? హృదయంలో వాక్యం నిండితే, ఈరోజు నీ హృదయాన్ని అసూయతో ఉంటే, ద్వేషంతో ఉంటే, ఏంటంటే ద్వేషించకూడదంటే, నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే అతని మీద ద్వేషించడానికి నీవెవరు, నేనెవరు? ఆ తప్పుకి ప్రతిఫలం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. ఒక రోజు కాబట్టి యోబు ఒక మాట అంటాడు, భూమి మీదకి మనం ఏం తేలేదు, చివరికి ఏమీ తీసుకుపోం. అలాగే ఈరోజు ఆ వచ్చే వ్యక్తి ఆ చేసిన పాపాలే తీసుకుపోతాడు. ఆ తీసుకెళ్లే పాపాలకి దానిని మీద ద్వేషం పెంచుకుంటే నువ్వు కూడా ఏమైపోతావు అంటే, ఇక్కడ తోటి వారితో ఎలాగ ఉండాలంటే, పాపము చేసిన వారితో కూడా మనం ఎప్పుడు వారి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క ఈ రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయంగా, కాన్ఫిడెంట్గా ఒకటి చెప్తున్నా, ఏంటో తెలుసా? కన్ఫామ్. ఇటువంటి లక్షణాలు నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుని రాజ్యంలో హక్కుదారుడివి కాలేవని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని రాజ్యం సంపాదించాలని ఈరోజు ఇక్కడికి వచ్చావు. కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించాలి అంటే ఇదిగో ఈ గుణాలు నీలో ఉన్నాయో లేవో ఒక్కసారి సరి చూసుకో. ఒకవేళ నీలో భక్తి ఉందని నువ్వు మురిసిపోతున్నావేమో, నీ భక్తిలో ఎన్ని లోపాలు ఉన్నాయో సరి చేసుకో. ఒక వ్యక్తి తమ్ముడు వచ్చి నా అన్నయ్యతో ఆస్తి పంచు అన్నాడు. ఈ కథ అంతా చెప్పాడు. ఏమని? ఒక వ్యక్తి దురాశ కలిగి ధనాన్ని దాచుకోవాలనుకుంటే దేవుడు ఆ దాచుకున్న ఆ ప్రాణాన్ని ఏం చేశాడంట?
ఇప్పుడు అదంతా ఎవరికి చెందిద్ది? అదంతా ఎవరికి చెందదు. అలాగే ఈరోజు నువ్వు దేని విషయంలో ఏమైనా దురాశపడ్డావు అంటే, దేనికోసం దురాశపడ్డాడో ఆ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి, దేవుడిచ్చిన అవయవాలు బట్టి కృతజ్ఞతాభావంతో దేవుని కొరకు జీవించే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడు. ఒకవేళ మనిషిలో ఉన్న మనం ఖచ్చితంగా మానవ మాత్రము, మనలో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ విభేదాలు, ద్వేషాలకి, మరి అల్లరితో కూడిన ఆటపాటల్లోనూ, మరి మన సరసక్తులైనను లేదా ఎటువంటి చెడమాటలను మనం మాట్లాడకుండా జాగ్రత్తగా జీవించే జీవితాలను మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.